వరకు 10, 11, 12 మధ్యలో అలాగే వారి కుటుంబ సభ్యులు నలుగురున్న ఇంకొక 1,40,00,000 అంటే దాదాపు 1,75,00,000 కుటుంబాలకి బాధితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక మనం నేను ఫైల్ చేసిన పిటిషన్ 10వ తరగతి 11, 12 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆనరబుల్ హైకోర్టు దానికి యాక్సెప్ట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు. దేవుని బ్లెస్సింగ్స్ కూడా వారందరితో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిన్నటి నుండి ఈరోజు వరకు ఈ 24 గంటల్లో మీ మీడియా మిత్రులు విజయవాడ నుండి, అమరావతి నుండి అందరూ పిల్లలకు సపోర్ట్గా, తల్లిదండ్రులకు సపోర్ట్గా, టీచర్స్కి సపోర్ట్గా చక్కగా మీరు లైవ్ ఇచ్చి చేసిన తరువాత ఎంతమంది మంచి మెసేజ్లు పెట్టారు అంటే ఊహకు అతీతం. నా ఈమెయిల్, నా ఫేస్బుక్ డాక్టర్ కేఏ పాల్, నా యూట్యూబ్, నా ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే ఎంతో ఆనందం. సార్ అతి త్వరలో పోస్ట్పోన్ చేయండి, దయచేసి ముఖ్యమంత్రి గారితో లేదా కోర్టుతో మాట్లాడమంటే నేను మొన్న ఉదయం నుండి ప్రయాణం చేసి నిన్న ఉదయం విజయవాడ చేరి నిన్న అర్ధరాత్రి వరకు నేను విజయవాడలో ఉండి ముఖ్యమంత్రి గారు ఒకవేళ సమయం ఉంటే నేను కలిసి రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నాం. వారు బిజీగా ఉన్నట్లుంది. కరోనా టైంలో చాలా క్రైసిస్లు. ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్రంలో కేవలం 6 కోట్ల జనాభా ఉన్నారు ఆంధ్రులు. మన పక్క రాష్ట్రం తెలంగాణ ఇంకొక 5 కోట్లు. ఈ దాదాపు 11, 12 కోట్ల మందికి చాలా డేంజరస్ పరిస్థితి ఉంది. ఇంకా దేశం అంటారా, నేను జ్యోతి ఆ మేఘాలయ గారు సీఎం గారు కాన్రాడ్ సంగమా గారు కలవడానికి, అవన్నీ అస్సాం సీఎం, మిజోరాం సీఎంని కలవడానికి వెళ్తే ఆశ్చర్యపోయాను. ఏంటి ఈ లక్షల మంది ఏంటి అని. ఇప్పుడు మన దేశంలోనే అస్సాం నెంబర్ 1గా ఉంది ఈ 2 వారాల్లో. చాలా పరిస్థితి డేంజర్. ప్రతి నిమిషం కొన్ని లక్షల మందికి ఈ కుంభమేళ ద్వారా 35 లక్షల మంది వచ్చారు, పూజలు చేసుకొని వెళ్ళిపోయారు. పాపం వాళ్ళకి తెలియక గవర్నమెంట్ దాన్ని రద్దు చేయనందువల్ల, పోస్ట్పోన్ చేయనందువల్ల దాదాపు 6,78,000 గ్రామాలకి ఇది స్ప్రెడ్ అయిందని భయం ఉంది. ప్రార్థన చేస్తున్నాం దేవుడిని. అంతకంటే ఘోరం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఈ ఎలక్షన్ ద్వారా కోట్ల మంది గ్యాదర్ అవడం, వారు తిరిగి దేశమంతా తిరిగి వెళ్ళడం. కేరళ, తమిళనాడు ఏంటి, వెస్ట్ బెంగాల్, అస్సాం ఏంటి, చాలా డేంజరస్ పరిస్థితి. నాకు 3 పిల్లలున్నారు. నా పిల్లల్ని అయితే నేను ఇప్పుడు పరీక్షలకు పంపను. అలాగే నాకు నమ్మకం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇచ్చిన తర్వాత, రిక్వెస్ట్ చేసిన తర్వాత దీన్ని ఈ పరీక్షలు క్యాన్సిల్ చేయమంటలేదు, అందరినీ పాస్ చేయమంటలేదు. కేవలం 2 నెలలు. ఎందుకంటే గత 2 వారాలు ప్రపంచ దేశాల్లో ఎంతమందికి కరోనా వచ్చిందో 200 దేశాల్లో, మన దేశంలో అంతకంటే ఎక్కువ మందికి వచ్చింది. మనం ఎకానమీలో నెంబర్ 1 లేము, జాబ్స్లో నెంబర్ 1 లేము, పీస్లో నెంబర్ 1 లేము, లీడర్షిప్లో నెంబర్ 1 లేము. మన భారతదేశం దేంట్లో కూడా నెంబర్ 1 లేదు, నెంబర్ 2 లేదు, నెంబర్ 3 లేదు, నెంబర్ 4 లేదు, నెంబర్ 5 లేదు. కరోనాలో మాత్రం 200 దేశాలకి కంటే మనం అత్యధికంగా దీన్ని స్ప్రెడ్ చేసామన్న ఘనత మన దేశంలో ఉన్న
నాయకులకు, రాష్ట్రంలో ఉన్న నాయకులకు న్యూస్ చదివితే అర్థం అవుతుంది. 15 నెలలుగా నేను చెప్తున్నాను, మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, నా ఫేస్బుక్ ద్వారా చెప్తున్నాను, పట్టించుకోవాలి. నా బంధువులు ఇదే విశాఖపట్నం జేమ్సన్ మాథ్యూ, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, చనిపోయారు. ఇక్కడే కొల్లపాలెం ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ అని ఉంటుంది. ఇలాగ జగదాంబాకి వెళ్తుంది ఇదివరకు లెఫ్ట్ సైడ్ 1 కిలోమీటర్ కూడా ఉంది. నేను 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాను. వచ్చి పోయేవారు, చిట్టువలసలో పుట్టి పెరిగాను. ఆయన చనిపోయాడు. ఇంకా అన్నీ చెప్పలేను, కానీ నా సొంత బంధువులు, మిత్రులు చాలామంది ఈ గత 2 వారాల్లో చనిపోయారు. నా కుటుంబ సభ్యులు వాళ్ళు అనౌన్స్ చేయొద్దన్నారు. వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చేసింది. అంటే అమెరికాలో ఉన్న నా భార్య పిల్లలకు కాదు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి మొత్తుకుంటున్నాం. అందుకనే కోర్టుని ఆశ్రయించాం. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, our Andhra Pradesh High Court has heard, the Honorable Chief Justice heard the matter, immediately took it seriously to save these 3.5 million 10th and intermediate students and their family members, another almost 17-18 million members, which is almost 1/3 of our entire Andhra Pradesh state's population. I have great confidence and faith in our justice system because they have done justice. Few weeks ago, when I filed a petition against steel plant sale, notice have been sent. Last year ago, I filed a petition in Telangana court against a useless movie that was creating problem, and they stopped that and edited. We have good justice system. ఈ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా 2 నెలలు వేయాలని మీరందరూ ప్రార్థించండి. నాకు ఈమెయిల్, ఫేస్బుక్, యూట్యూబ్లో పెట్టండి, పోస్ట్పోన్ చేయమని. వాళ్ళు కూడా చదువుతున్నారు. మనం అందరం కలిసి ప్రతి ఒక్కరు దీన్ని సీరియస్గా తీసుకోండి. లేదు అంటే చూసారా, గత సంవత్సరం కంటే ఎన్ని రెట్లు, 10 రెట్ల, 100 రెట్ల, 1000 రెట్లు, ఎన్ని రెట్లు ఎక్కువ వచ్చింది ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఉన్న 200 దేశాల కంటే మనకు ఎక్కువ వచ్చిందంటే ఒక్క దేశంలో. అర్థం చేసుకోండి. కనుక అందుకనే ఈ దీక్ష, ఈ ప్రార్థన నేను ఇక్కడ కూర్చొని ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ సీరియస్నెస్ మీ అందరికీ తెలియాలి, కోర్టులకు తెలియాలి, కుటుంబాలకు తెలియాలి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి కూడా తెలియాలి. ఇప్పుడు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ప్లీజ్ టుడే ఇఫ్ పాసిబుల్ postpone the exams 10th and intermediate just for 2 months. All will appreciate if you do so. If you don't do it and listening to your education ministers or whoever is advising you wrongly, you will be blamed forever. History will not forgive you. God will not forgive you. Parents will not forgive you. Students will not forgive you. And the honorable courts may not forgive, because the Honorable High Court of Madras just 2 days ago said the officers who have conducted the election should be charged with murder. The Honorable High Court of Delhi, the Honorable High Court of Telangana, and the Honorable several other courts have instructed the politicians and the election commission not to treat this lightly and save all people. Even though it is too late to save the nation, because it is spread almost to every village and every city. But still, మీరు పిటిషన్ వేస్తారు కదా సార్ కోర్టులో.
we have to do what we can to prevent more people not affected. That's why postponing these exams are very important. Thank you very much. మీరు పిటిషన్ వేశారు కదండి కోర్టులోనే, ఏమైనా రిజల్ట్ వచ్చిందండి? చెప్పాను కదండి, ఈరోజు ఉదయం 10:30 గంటలకు మన ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గోస్వామి గారు ఇతరులు విన్నారు, అడ్మిట్ చేశారు. దాన్ని రేపటికే ఆర్గ్యుమెంట్స్కి ఫైనల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. చాలా గుడ్ న్యూస్. నేను ఈ 35 లక్షల మంది విద్యార్థులకు అలాగే 1,75,00,000 మంది ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆత్మశాంతి రావాలని నేను ఈ దీక్ష మొదలుపెట్టాను. త్వరలో మనకి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే నేను నా దీక్షను విరమించుకుంటాను. పరీక్షలు వాయిదా వేస్తున్నామని. లేదు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపా ఎల్లుట 3 రోజుల తర్వాత తెలీదు ఎప్పుడు మనకి ఈ పరీక్షలు వాయిదా వేసుకుంటే అప్పుడు వరకు నా ప్రార్థన కంటిన్యూ అవుతుంది. అలాగే నేను దీక్షలో కూడా ఇక్కడ కూర్చున్నాను. ఇది మా హాల్లో ఉంది కనుక, మా బిల్డింగ్లో ఉంది కనుక పర్మిషన్లు అయితే అవసరం లేదు అనుకుంటున్నాం. మా ఇంట్లోనే నేను కూర్చున్నాను కనుక. ఆ తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ ఏమనంటే దాన్ని బట్టి నేనైతే ఇక్కడ దీక్షలో కూర్చోడానికే రాత్రంతా విజయవాడ నుంచి ప్రయాణం చేసి వచ్చాను. నిరాహార దీక్ష అండి. మంచినీళ్ళు తాగుతాను, మంచినీళ్ళు తప్ప ఏమీ తాగు. ఈ 2 నెలల్లో చాలా, అమెరికాలో చూడండి, ప్రపంచ దేశాల్లో చూడండి, గత సంవత్సరం మన దేశంలో చూడండి, ముందు 1 నెల, ఆ తరువాత 2 వారాలు 3 వారాలు అవసరమైతే పొడిపించారు. ఎప్పుడు 2 నెలల కంటే ఈవెన్ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఒక్కసారే 2 నెలల కంటే లాక్డౌన్ కానీ పొడిగించరు. మనం అందరం మాస్కులు వేసుకుంటే, అందరం శానిటైజ్ సోప్ రాసుకొని చేతులు కడుక్కుంటే, అంటే మేము అవి కూడా ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. దొరికిన వారికి వైటమిన్ డి, వైటమిన్ సి, వైటమిన్ ఈ తీసుకుంటే మంచిది. చేస్తే 100కి 90% ఇప్పుడు 1800 రెట్లు పెరిగిందని ఏదో కోర్టు చెప్పారు. కనీసం పెరగదు సరికదా, 100కి 90%, 95% ఈ 60 రోజులు మనం స్ట్రిక్ట్గా ఇప్పటి వరకు పాటించినంతగా పాటిస్తే నాకున్న మెడికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సలహా ద్వారా చాలా తగ్గిపోతుందని ఇంటర్నేషనల్ అమెరికన్ యాంథనీ ఫాసీ అని, సిడిసి డైరెక్టర్లు అని, మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, సైంటిస్టులు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా ఈ 15 దేశాలు, అనేక దేశాలు చూస్తున్నాను కనుక అక్కడ ఎందుకు వ్యాపించలేదు, మనకి ఎందుకు ఇక్కడ వ్యాపించలేదు ఇంత త్వరగా? వాళ్ళు అక్కడ చర్యలు తీసుకున్నారు, మనం ఇక్కడ చర్యలు తీసుకోలేదు. అది కనుక ఇప్పుడైనా మనం సీరియస్గా తీసుకుంటే ఇది లిమిటెడ్. వారు అమెరికాలోనే ఉన్నారండి నా పిల్లలు. అక్కడ కూడా ఈ ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్పోన్, చర్చిలే పోస్ట్పోన్ అయిపోయింది. ఇష్టం యూపీ, అస్సాం, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, మిజోరాం, ఇట్లా అనేక రాష్ట్రాలు పర్యటించినప్పుడు ఒకటే కనపడుతుంది. దాదాపు నిన్న 3,68,000 కేసులు, కరోనా వైరస్ కేసులు ఒక్క రోజులో రికార్డ్ అవ్వడం చాలా డేంజరస్ పరిస్థితి. ఇది ఏర్పడుతుంది, ఇట్లా అవుతుందని నేను గత 15 నెలలుగా కంటిన్యూస్గా చెప్తున్నా. ఎలా మాస్క్ వేసుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి,
పెద్ద గ్యాదరింగ్లు పెట్టకూడదు, ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంత సీరియస్ పరిస్థితి ఏర్పడిందంటే మీరు 2 రోజుల క్రిందట న్యూయార్క్ టైమ్స్లో ఒక రిపోర్ట్ చూసుంటారు. మన దేశంలో ఎఫెక్ట్ అయిన బాధితులు, ఈ కరోనా బాధితులు ప్రపంచంలో ఉన్న 200 దేశాల కంటే మన దేశంలో ఎక్కువ అయ్యారని మన నెంబర్స్, మన గవర్నమెంట్ నెంబర్స్ ద్వారా. అంటే చాలామంది ఇంకా ఎక్కువ 10 times 20 times కేసులు ఎక్కువ ఉంటాయి. దాదాపు ఇండియాలో ఇప్పుడు 14 కోట్ల మంది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. 110 మంది. చూడండి, నిన్న విశాఖపట్నంలో ఒక 1 year అబ్బాయి చనిపోవడం ఇండియా టుడే రిపోర్ట్ చేశారు. బెడ్ లేక రాష్ట్రమంతా, దేశమంతా ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక, మెడిసిన్స్ లేక, ఎక్విప్మెంట్ లేక, వ్యాక్సిన్స్ లేక ఎంత కష్టం ఎప్పుడు ఎవరు పడి ఉండరు. మన దేశంలో పడలేదు, ప్రపంచంలో పడలేదు. ఇది చైనా మ్యానుఫ్యాక్చర్ చేసి చెయ్యాలని ప్రపంచ దేశాలకు పంపించింది మనందరికీ తెలుసు. దాని గురించి మీరు అనేకసార్లు నేను ఇచ్చిన మెసేజ్లు విన్నారు. హోల్డ్ చైనా అకౌంటబుల్ అని మనం క్యాంపెయిన్ చేస్తున్నాం గత మార్చి నుండి, 15 నెలల నుండి. అయితే ముఖ్యంగా ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్, అమరావతి, విజయవాడ రావటానికి కారణం మన సీఎం జగన్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం, లెటర్ పంపించాం, పెద్దవాళ్ళతో మాట్లాడాను నేను పర్సనల్గా నిన్నగాక మొన్న. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దాదాపు 35 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఎగ్జామ్స్, ఆ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలి కనీసం జూలై వరకు, ఒక 2 నెలలైనా. ఎందుకంటే పోస్ట్ పోన్ చేయనట్లయితే మే 5 నుండి ఆలోచించండి, 35 లక్షల మంది కేవలం స్టూడెంట్స్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం ఇది జరుగుతుంది. అంటే ఒక కుటుంబంలో 4 మనుషులు వేసుకున్నా దాదాపు 1,75,00,000 మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీస్ ఎక్స్పోజ్ అవుతారు. అనేక రాష్ట్రాల్లో పరీక్షలు పోస్ట్పోన్ అయిపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పరీక్షలు లేకుండానే పాస్ చేసేసారు. అందుకనే ఒకవేళ ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ తీసుకొని కన్సిడర్ చేసి రేపటి లోపునే లేదా ఎల్లుండి లోపునే మొత్తం ఎగ్జామ్స్ అన్ని 2 నెలలు కనీసం పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేశాం. కలుస్తామని కూడా చెప్పాను. అంతేకాకుండా నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్లు కూడా వేయడం జరిగింది. ఇవాళ లంచ్ మోషన్ కానీ రేపు కానీ అది హియరింగ్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలు జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అమ్మాయిలు ఉన్నారు, నాకు కూడా 2 అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. నేను నా పిల్లల్ని పంపించను కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లల్ని పంపించరు కదా, మంత్రులు తన పిల్లల్ని పంపించరు కదా. అందులో నేను నిన్న కాక మొన్న ఒక ఫేస్బుక్ లైవ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అడిగాను, 10th 12th క్లాస్ స్టూడెంట్లని పరీక్షలు జరపాలి అన్నవారు ఎస్ కొట్టండి, పరీక్షలు పోస్ట్పోన్ అయిన వారు అవ్వాలి అన్నవారు ఎస్ కొట్టండి, లేదు పరీక్షలు జరిపించినా పర్వాలేదు అన్నవారు నో కొట్టండి అని. 98 మంది నోటికి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని కనీసం జూలై వరకు. మొట్టమొదట నాకు లెటర్ రాసింది చాలా క్లియర్గా యువరాజ్ ముర్లా ఫస్ట్ నన్ను రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని 100 మంది నన్ను రిక్వెస్ట్ చేశారు.
దొంతు గణేష్ రాజా, వీరి 12th ఎగ్జామ్స్ వాళ్ళ హాల్ టికెట్తో పాటు ఐడెంటిఫికేషన్, ఆధార్ కార్డులతో మా దగ్గర ఉన్నాయి. పెద్ద మనసుతో, మంచి మనసుతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా పోస్ట్పోన్ చేయడం చాలా మంచిది. లేదంటే సునామీ అంటే సునామీ కూడా చాలా చిన్నదన్నమాట. సునామీ వచ్చినప్పుడు 8,000 10,000 మంది శ్రీలంకలో 2004లో 2-3 లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది. ఇప్పటికీ మన దేశంలో ఎన్ని లక్షల మంది చనిపోయారో లెక్క కూడా లేదు. టెస్టింగ్ కిట్లు లేక టెస్ట్లే జరగట్లేదు. 12 నెలల క్రిందట ఏప్రిల్లో నేను చెప్పాను, చర్చిలు కూడా ఈస్టర్లో మానేయమని, ఈ సంవత్సరం గత సంవత్సరం. అలాంటిది కుంభమేళ జరిపి 35 లక్షల మంది, దాదాపు 7 లక్షల గ్రామాల నుంచి, దేశంలో నుంచి వచ్చిన వారందరూ తిరిగి వెళ్ళారు. ఒక్కొక్క పొలిటికల్ ర్యాలీ మీటింగ్స్ చూస్తే వెస్ట్ బెంగాల్ ఏంటి, అస్సాంలో ఏంటి, తమిళనాడులో ఏంటి, కేరళలో ఏంటి, పాండిచ్చేరి, తిరుపతి, కొన్ని వేల మంది, కొన్ని ప్రదేశాల్లో లక్షల మంది మీటింగ్, డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా. అందుకనే ఎలక్షన్ కమిషనర్ 3 రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు రాజీనామా చేయాలని మేము ఫైల్ కూడా చేశాం, నేను డిమాండ్ చేశాను. అంతేకాకుండా నిన్న కాక మొన్న మద్రాసు హైకోర్టులో ఈ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్కి మర్డర్ ఛార్జీలు, అంటే నరహత్య చేశారు అని కేసులు పెట్టమన్నారు వారి మీద. అవును కదా, ఒక ప్రాణం విలువ ఎంత? ₹1 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల. చిన్న పిల్లలు 1 year old చనిపోతున్నారు, 10 year old చనిపోతున్నారు, 25 year old చనిపోతున్నారు, 50 60 year old చనిపోతున్నారు. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చర్, తయారు చేసి చైనా ప్రపంచ దేశాలని నాశనం చేయడానికి సక్సెస్ అయ్యారు. ఒక్క అమెరికాకి 20 ట్రిలియన్, అంటే మన దేశ జీడిపి 7 సంవత్సరాల జీడిపి కేవలం అమెరికాకే నష్టం తీసుకొచ్చారు. ఆలోచించండి, మన దేశంలో చాలా నష్టం వచ్చింది, ప్రపంచ దేశాలన్నింటిలో నష్టం వచ్చింది. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు, చర్య తీసుకోవట్లేదు, అకౌంట్ చేయట్లేదు. నేను మాత్రం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, సుప్రీం కోర్ట్, ఇండియన్ సుప్రీం కోర్టులో ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే మొదట దేవుడు, తర్వాత కోర్టులనే నమ్ముతున్నాం. చూసారా, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారంటే 2 months బ్యాక్ మేము ఇదే ఐపీ హైకోర్టులో ఫైల్ చేసాం. అది నోటీసులు పంపడం జరిగింది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని గత 3 నెలలుగా ఫైట్ చేస్తున్నాం. అందరూ దానికి సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఇమ్మీడియట్గా పబ్లిక్ గ్యాదరింగ్స్ 50-60 మంది కంటే ఎక్కడ చేసుకోకూడదు. ఫస్ట్ పాయింట్. అన్ని ర్యాలీస్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు వచ్చిన కరోనా 10 రెట్ల 100 రెట్ల చెప్పలేము, అంత సీరియస్ గా ఉంది. దేశమంతా నేను గత 2 నెలలు అనేక రాష్ట్రాలు తిరిగాను కాబట్టి అనేక మంది ముఖ్యమంత్రుల్ని, మినిస్టర్లు కలవడం జరిగింది. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. డాక్టర్లే లేరు. నేను రాత్రనక పగలనక ఇప్పుడు 8 గంటల ప్రయాణం, 9 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, విదేశ అనేక మంత్రులతో, ముఖ్యమంత్రులతో, ప్రధానమంత్రులతో, విదేశాల్లో నేను గవర్నర్స్తో కూడా మాట్లాడుతున్నాను, సిఇఓస్తో మాట్లాడుతున్నాను. ఆక్సిజన్ పంపాలి, మాకు ఆక్సిజన్ సరిపోవట్లేదు, మెడిసిన్ పంపాలి, కిట్స్ పంపాలి, ఎక్విప్మెంట్ పంపాలి. అంతకంటే ముఖ్యం వ్యాక్సిన్. జాన్సన్ వారు కూడా మాట్లాడారు, అది ఇప్పుడే అప్రూవ్ అయింది.
వ్యాక్సిన్లు పంపించాలి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. The greatest tragedy is our national leaders. This is not the time to fight and divide, but our national leaders have neglected. I'm not talking about one political party or the other. Prime Minister, Home Ministers, Ministers, Chief Ministers have all neglected. Poor people are suffering. మాస్క్ లేకపోతే కార్లో ఉన్న వాళ్ళకి 2,000 రూపాయలు జరిమానా వేస్తున్నారు. వాళ్ళు మాత్రం 2 లక్షల మందితో మీటింగ్ పెడుతున్నారు. ఇది ఎంత సాడ్ న్యూస్ ఆలోచించండి. అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యాను. ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యాం. ఈ రోజు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలని లంచ్ మోషన్ నిన్న రిక్వెస్ట్ చేశాం. మీరందరూ ప్రార్థించండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇమీడియట్ గా ఈ నిర్ణయాన్ని తీసుకోకపోతే 35 లక్షల మంది స్టూడెంట్స్, ఆల్రెడీ అనేక మంది స్టూడెంట్స్కి వచ్చింది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్, మేము ఎలా పరీక్షలు రాస్తాం, ఎలాగ ట్రావెల్ చేస్తాం, బస్సులో మా పిల్లల్ని ఎలా పంపిస్తాం, కొన్ని వందల మంది నాకు మెసేజ్ పెట్టి ఎవిడెన్స్ ఉన్నాయి మేము కోర్టు ప్రొడ్యూస్ చేయడానికి. అందుకనే ఇది కాంట్రవర్సీ అవ్వకుండా, ఒకవేళ పొలిటికల్ పార్టీ వారి మధ్య ఫైట్ ఉంటే, మైక్ టైసన్ హోలీఫీల్డ్ చూసారా ఫైట్ చేసుకున్న 96-97లో, అలాంటి ఫైట్ మ్యాచ్ ఏదైనా పెట్టుకొని కరోనా తర్వాత ఈ పొలిటికల్ లీడర్స్ ఫైట్ చేసుకోవచ్చు. ప్రజల ప్రాణాలు, పిల్లల ప్రాణాలు, తల్లుల ప్రాణాలు, ఎవరి ప్రాణాలకి హాని జరగకుండా చూసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారికి ఉంది, మన ప్రధానమంత్రి గారికి ఉంది, ముఖ్యంగా ఇప్పుడు వాచ్ చేస్తున్న మీరందరికీ ఉంది. మనం అందరం కలిసి కష్టపడి పనిచేస్తేనే తప్ప ఈ దేశం, ఈ రాష్ట్రంని మనం రక్షించలేము. ఎంత సీరియస్ మ్యాటర్ కనుక నేను దేశమంతా తిరుగుతున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇంతవరకు 2 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఏది రిక్వెస్ట్ చేయాల. నా బిల్డింగ్లు ఫ్రీగా ఆఫర్ ఇచ్చాను, తీసుకోండి, వాడుకోండి, ₹1 ఖర్చు లేకుండా. వందల రూములు ఫెసిలిటీస్ ఉన్నాయి, 1000 బెడ్స్ ఉన్నాయి. అసలు బెడ్స్ లేక జూనియర్ డాక్టర్స్ని, ఎప్పుడో చెప్పాం, అడిషనల్ నర్సెస్ని హైర్ చేయండి. విదేశాల నుండి ఆక్సిజనే కాకుండా మెడికల్ ఎక్విప్మెంట్ అన్నీ నేను ఫ్రీగా తీసుకురావడానికి కన్ఫర్మ్ అయి ఉన్నాయి. కొంచెం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోగలిగితే మంచిది, అంతే, ఏ ఖర్చు లేకుండా. కలిసి పనిచేద్దాం. ప్రతి ఒక్క